నమస్తే, నేను మీ సతీష్. ఏదైతే రా కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా ఈ రోజున అరకు నియోజకవర్గానికి చంద్రబాబు వెళ్ళారు. అయితే ఈ క్రమంలోనే కొద్ది సమయం పాటు ఆయన హెలికాప్టర్ వెళ్లాల్సిన రూట్లో కాకుండా ఇంకొక మార్గంలోకి ప్రయాణించడం అనేటువంటిది కొంత కలకలం రేపింది. దానిపైనే సోషల్ మీడియాలో కూడా ఒక వార్త అయితే చాలా వైరల్గా మారింది. అయితే చంద్రబాబు హెలికాప్టర్ మిస్సింగ్ వెనకాతల కుట్రకోణం దాగుంది అన్న అనుమానాలు కూడా రేకెత్తినాయి. మరి నిజంగా చంద్రబాబు గారి హెలికాప్టర్ ఏ కారణాలతోటి దారి తప్పింది, దాని వెనకాతల కుట్రకోణం ఏమైనా దాగి ఉందా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు గారు అరకు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఆ హెలికాప్టర్ ఒక రూట్లో వెళ్లాల్సింది ఇంకో రూట్లోకి వెళ్ళడం, దాని వెనకాతల కుట్ర దాగుంది, రాజకీయ కుట్రలో భాగంగానే ఏదో చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే కొద్ది సమయమే ఆ హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత అయినా ఇదైనప్పటికీ కూడా ఆ హెలికాప్టర్ మిస్సింగ్ అనేటువంటి ఉదంతం మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. అయితే నిజంగా దీని వెనకాతల కుట్ర ఉంది అనుకోవచ్చా? ఎందుకు ఇలాంటి చర్చ జరిగింది అనుకోవాలి? అంటే చాలామంది ఆందోళన చెందారండి నిజంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాం. మనం రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది చూస్తున్నాం. కాబట్టి ఒక్కసారిగా హెలికాప్టరు అంటే మిస్సింగ్ అనే వచ్చింది వార్త. అది వాస్తవంగా అది మిస్సింగ్ కాదు. విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళేటప్పుడు దారి తప్పింది. దారి తప్పటంతో అసలు తెలుగుదేశం వాళ్ళకైతే గుండెలు ఆగిపోయినాయి. మనకు అక్కడ చూసాం కదా, అక్కడ ఆఫీసర్లు, పోలీసు ఆఫీసర్లు, వాళ్ళకి ఎక్కడ కోఆర్డినేషన్ ఉండదు, ఎవరు సహకరించరు, చాలా పరిస్థితుల్ని మనం చూసాం కదా. సో దాంతో ఒక్కసారి అందరికీ కూడా గుండెలు కొట్టుకోవడం ఆగిపోయింది. ఏం జరిగింది, ఎక్కడ పోతుంది, విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే దీంట్లో జరిగిందనమాట. ఇది అంతా జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అసలు తెలుగుదేశం వాట్సాప్ వాళ్ళ గ్రూప్స్ అవన్నీ కూడా మొత్తం సామాజిక మాధ్యమం సోషల్ మీడియాలో కానీ మొత్తం అంతా కూడా దీని మీద ఎన్ని రకాల అనుమానాలు వచ్చినాయి. అన్ని రకాల అనుమానాలు. క్షేమంగా ఎక్కడ దిగుతారా, ఎటు పోయింది, అసలు హెలికాప్టర్ ఏ రూట్లో పోయింది, ఎవరు పైలట్, ఎవరు, ఎట్లా ఉన్నది అక్కడ పరిస్థితి అని చాలా ఉత్కంఠ వచ్చేసింది. దీంతోపాటు ఈ మొత్తం అంటే టోటల్ ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత కథ సుఖాంతం అయింది కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇందులో ఇంకొక కీలకమైన విషయం చెప్పమంటారా సతీష్ గారు? ఇప్పుడు ఈ హెలికాప్టరు వెళ్ళాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిపోయింది. వేరే రూట్లో వెళ్ళిపోయినప్పుడు ఏదైనా జరగటానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇదైనా జరగటానికి అవకాశం ఉంటుంది. ఏటీసీలో అంటే కంట్రోల్ రూమ్లో దాన్ని ఏటీసీ అంటారు. ఏటీసీలో ఎవరు ఉన్నారో తెలియదు కానీ అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతను వెంటనే దాన్ని గుర్తించాడు. అంటే వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు, ఇది వేరే రూట్లో వెళ్తున్నది ఈ హెలికాప్టర్ అని చెప్పి హీ అలర్టెడ్. చాలా వేగంగా స్పందించింది ఏటీసీ. దానికి వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు కనుక ఏమాత్రం నిర్లిప్తంగా ఉన్నా కానీ హెలికాప్టరు ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతే డెస్టినేషన్ రాదు కదా. డెస్టినేషన్ రానప్పుడు ఏమవుతుంది, ఎంత దూరం వెళ్ళారో కూడా తెలియదు, ఏ డైరెక్షన్లో వెళ్ళారో తెలియదు, ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియదు. ఈ లోపల ఫ్యూయల్ అయిపోతే పరిస్థితి ఏంటి? చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది. అందుకని అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోయారు. చాలా అసలు మామూలు టెన్షన్ కాదు. అదృష్టవశాత్తు ఏటీసీ సకాలంలో రెస్పాండ్ అయిన తర్వాత కరెక్టివ్ మెజర్స్ తీసుకోవటం, వెంటనే పైలట్ని అలర్ట్ చేయటం, యూఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్ అని చెప్పటం. ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి వెంటనే కరెక్షన్ చేసుకున్నాడు.
పైలట్ రూట్ కరెక్ట్ చేసుకునే వరకు కూడా ఏటీసీ కంటిన్యూస్గా ఫాలో అప్ పెట్టి కరెక్ట్ రూట్లోకి వచ్చే వరకు కూడా వాళ్ళు దే అసిస్టెడ్ దెమ్. ఇదంతా కూడా మామూలుగా ఇప్పుడు అనుకుంటే ఎందుకండి ఏం జరుగుతుందండి అని అనుకోవచ్చు, కానీ ఏటీసీ అలర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? మనకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి మనం చూసాం. రాజకీయ పరిస్థితి, అక్కడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ పోలీసు అధికారి కూడా సహకరించడు. ఏ పోలీసు వ్యవస్థకు, అసలు పోలీసు వ్యవస్థలో ఉన్న ఏ అధికారి కూడా సహకరించే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలకి జిల్లా అధికారులు సహకరించే పరిస్థితి లేదు. ఎవరైనా సరే జాగ్రత్తలు తీసుకుందామని చూస్తే నీకెందుకయా అని వాళ్ళని ఆపే పరిస్థితి మనకు కనపడుతున్నది. ఇటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు. మళ్ళీ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ రూట్ కరెక్ట్ చేసుకొని కరెక్ట్ రూట్లోకి వచ్చే వరకు కూడా అసలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అయితే అసలు వాళ్ళు ఎంత భయపడ్డారో చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే దీంతో చాలా అల్లాడిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారనమాట. బై గాడ్స్ గ్రేస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు దాన్ని కరెక్షన్ చేయటం, పైలట్ దానికి రెస్పాండ్ కావటం. ఇంకేముంది సతీష్ గారు, మీరు ఆ రూటు తప్పి వెళ్ళిపోతే మీకు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అందదు. ఎందుకంటే అదంతా అరకు పాడేరు మనకు తెలిసిందే కదా, ఇప్పుడు అంతా కొండలు అవన్నీ ఉన్న ప్రదేశం కాబట్టి కమ్యూనికేషన్ వ్యవస్థ బ్రేక్ అయ్యేంత దూరం కనుక డీవియేషన్ ఉంటే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. సార్, అదే సమయంలో ఒక దశలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏమైనా కుట్ర పన్నాడా అనే విధంగా కూడా కొన్ని అనుమానాలతో. అంతే కదా, నేను ఇప్పటిదాకా చెప్తున్నది అదే. మీకు అసలు అక్కడ ఎవరు సహకరించారు కదా సతీష్ గారు. ఎవ్వరూ కూడా, ఏ అధికారి కూడా ప్రతిపక్షాలకి సహకరించడం పక్కన పెట్టండి, ఏదైనా ప్రమాదం జరుగుతుంటే కాపాడే నాదుడు ఉండడు కదా ఆంధ్రప్రదేశ్లో. అంటే గత ఉదంతాలని కూడా కొంచెం ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు కూడా వచ్చినాయి. నిజంగా ఆ రకమైనటువంటి ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుందంటారా? మీకు ఏముంది, ఇప్పుడు ఏటీసీ అలర్ట్ చేయకపోతే కమ్యూనికేషన్ వ్యవస్థ బ్రేక్ డౌన్ అయ్యేంత దూరం డీవియేషన్ ఉన్నట్టయితే ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. మీకు అసలు అది ఊహించటానికే భయం పుట్టే ఒక పరిస్థితి అక్కడ తలెత్తుతుంది. అంటే వాస్తవానికి టెక్నికల్గా ఏదైతే ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన కూడా నేరుగా దానిపైన ఒక స్పష్టత ఇచ్చారు. టెక్నికల్గా ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, తర్వాత ఫ్యూయల్ అయిపోవడంతో ల్యాండ్ చేసుకుని ఫ్యూయల్ నింపుకుని మళ్ళీ వచ్చాము అని. కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందేమో అనేటువంటి అనుమానాలు ఎందుకు ఆ దిశగా ఎందుకు ఆలోచనలు వెళ్ళినాయి అనుకోవాలి? అంటే ఇప్పటివరకు జరిగిన సంఘటనలన్నీ అట్లాగే జరిగినాయి కాబట్టి అనుమానించాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం సేఫ్గా ల్యాండ్ అవ్వటమే కాకుండా ఆయన పబ్లిక్ మీటింగ్ కూడా వెళ్ళిపోయి ఆయన జరిగింది ఏంటో చెప్పారు. ఆ సమయంలో కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ అంతా తెలుస్తూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు హెలికాప్టర్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు, నేను దాన్నేమి కాదంటలేదు. కానీ హెలికాప్టర్ మిస్సింగ్ అనే వార్త తెలిసిన తర్వాత తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఏ విధంగా ఫీల్ అవుతారో చూడండి. మళ్ళీ ట్రాక్ అయ్యి మళ్ళీ కరెక్ట్ రూట్లోకి హెలికాప్టర్ వచ్చింది అని ఆ వార్త తెలిసే వరకు ఏ విధమైన టెన్షన్కి లోనై ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ చాలా పరిస్థితులు మనం చూసాం, చాలా రకరకాల సిచ్యుయేషన్స్ మనం చూసాం. అసలు చంద్రబాబు నాయుడికి అధికారుల నుంచి ఏ విధంగా సహాయ నిరాకరణ వస్తుందో మనం చూసాం. ఏ అధికారి అయినా సరే తన డ్యూటీ ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి చేయాల్సిన ఏర్పాట్లు చేద్దాము అని ప్రయత్నిస్తే కూడా అడ్డుకునే పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ విధమైన అనుమానాలు కలిగినాయి. దేవుడి దయ వల్ల అంతా కూడా సుఖాంతం కావటం, మళ్ళీ ఇంధనం నింపుకొని మళ్ళీ సజావుగా మళ్ళీ సాగటం అనేది అది బై గాడ్స్ గ్రేస్
ఇట్ హ్యాపెండ్. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే మాత్రం ఉంటుంది. ఇటువంటివి చాలా ఆందోళన కలిగించే అంశాలు. ఇవి లేకుండా ఉంటే బాగుంటుందనేది ఒక తెలుగుదేశం వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే గతంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనల రీత్యా ఈ రోజున చంద్రబాబు గారి హెలికాప్టర్ కొద్ది సమయం పాటు ఏదైతే టెక్నికల్ కారణాలతోటి మిస్ అయినప్పటికీ కూడా ఆ గత స్మృతులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ ఈ సంఘటన పైన ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అయింది. ఎట్టకేలకైతే మాత్రం కథ సుఖాంతమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది అన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.